రామసేన అధ్యక్షుడు ఉన్నటువంటి కంబాల శ్రీనివాసరావు ఈ రోజు అయితే భారీ ఎత్తున ఈ యొక్క బీజేపీలో చేరేందుకు అలాగే తన కార్యకర్తలు తన అనుచర గణంతో భారీ ఎత్తున అయితే కనీవిని రీతిలో ఈ రోజైతే బీజేపీలో చేరేందుకు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరరావుతో పాటు అలాగే పలువురు బీజేపీ నాయకులు కూడా కేంద్ర మంత్రులు కూడా హాజరబోతారు. ప్రస్తుతం ఈ యొక్క గోపవరంలోని సభా ప్రాంగణం చూడొచ్చు. ఇదే సభా ప్రాంగణం అయితే భారీ ఎత్తున అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు. అలాగే కనీవిని ఎరుగని రీతిలో అయితే ఇక్కడ ఏర్పాటు అయితే చేసినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ముఖ్యంగా ప్రధానమైనటువంటి బీజేపీ నాయకులు భారీ ఏర్పాట్లు అయితే చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఇక్కడ చిత్తూరు శ్రీనివాసరావు మాట్లాడితే రామ్కుమార్ గారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ యొక్క ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? కంబాల శ్రీనివాసరావు నిన్న మొన్నటి వరకు కూడా హిందూ ధర్మ పరిరక్షణ కోసం మాట్లాడారు. ఆయన బీజేపీలో కారణం ప్రధాన కారణం. ఆయన ఈ ప్రాంతానికి చెందినవాడు. ఎన్నో ధార్మిక కార్యక్రమాలు అలాగే సేవా కార్యక్రమాలు కూడా కొన్ని సంవత్సరాల నుంచి కూడా చేస్తూ ఉన్నారు. ఎలక్షన్ ముందు ఆయన్ని కలవడం జరిగింది, పార్టీలోకి ఆహ్వానించారు. సో ఎలక్షన్ టైంలో ఇలాగా భారీగా ఏర్పాటు చేయాలంటే ప్రజలకి రావడానికి ఇబ్బంది లేదు, కానీ ఈ పర్మిషన్స్ వల్ల మేము ఆగిపోవడం జరిగింది. సో ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల సో ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈరోజు పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి కంబాల శ్రీనివాసరావు గారు ఆల్రెడీ పార్టీలో జాయిన్ అయ్యారు. సో మిగిలిన కార్యకర్తలందరినీ కూడా ఈరోజు జాయిన్ చేయడం జరుగుతుంది. ఆయనకు కూడా పట్టువ వేసి మా రాష్ట్ర అధ్యక్షులు ఇంకా ముఖ్యంగా ఎవరెవరు పాల్గొంటున్నారు, అలాగే కేంద్ర మంత్రులు కూడా వస్తారని చెప్తున్నారు. ఎవరెవరు రాబోతున్నారు? ముఖ్యంగా మా రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరి గారు, అలాగే మాజీ అధ్యక్షులు సోమవీర్రాజు గారు రావడం జరుగుతుంది. అదేవిధంగా కేంద్ర మంత్రి గారు రావాల్సినది ఉంది, కన్ఫర్మ్ చేశారు, కానీ లాస్ట్ మినిట్లో ఢిల్లీ వెళ్ళాల్సిన అవసరం రావడంతో ఆయన జరిగింది. సో ఇతర పెద్ద నాయకులు రాష్ట్రానికి జిల్లాకి చెందిన నాయకులు ఇంకా ఎంతసేపు ఈ కార్యక్రమం మొదలవబోతుంది. సైద్ధాంతపరంగా ఆయన మాకు దగ్గరే, అంటే హిందుత్వ పరంగా ఆయన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. సో ఇది న్యాచురల్ ప్రాసెస్ కిందే చూడాలి మనం. సో 11 గంటలకి సభ ప్రారంభమవుతుంది. 12:30, 1 గంటకి మేము ఈ కార్యక్రమం అంటే ఎక్కువగా ఆయన అవుతూ మాట్లాడుతారు. వాళ్ళు జాయిన్ చేస్తున్నారు. ఇది ఎలా పరిణామం? ఇది కరెక్ట్ అండి, ఎందుకంటే మనం ఉత్తరాదిని కానీ ఎక్కడ చూసినా కానీ దేశవ్యాప్తంగా దళితులు బీజేపీలో ఉన్నారు. దక్షిణాదిలో కూడా దళితులు కూడా ఎక్కువ బీజేపీకి అట్రాక్ట్ అవుతూ ఉన్నారు. అందరినీ సమానంగా చూసే పార్టీ, ముఖ్యంగా వెనకబడిన దళితులు కానీ ఎస్టీలకు కానీ పెద్దపీట వేసే పార్టీ బీజేపీ. అది గుర్తించడం జరిగింది, దానివల్ల దగ్గరికి రావడం జరుగుతుంది. ఈరోజు కూడా ప్రధానంగా మీ నాయకులు పుట్టినరోజు కూడా, దాన్ని కూడా ఎలా పురస్కరించుకోవాలి? ఈరోజు మా వాజ్పేయి గారి పుట్టినరోజు. ఈరోజు మేము సుశాసన దివస్ అంటే గుడ్ గవర్నెన్స్గా రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఇది సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నాం. సో ఈ సందర్భంగా ఈయన జాయిన్ అవ్వడం, ఇంత పెద్ద భారీ బహిరంగ సభ నిర్వహించడం మాకు చాలా సంతోషదాయకంగా ఉంది. పార్టీ మరింత బలోపేతం అవుద్దని మేము ఆశిస్తా ఉన్నాం. చూస్తున్నా ఇది పరిస్థితి. భారీ ఎత్తున అయితే ఇక్కడ ఏర్పాట్లు అయితే చేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం ఇక్కడ ఏర్పాట్లు చూసుకుంటే కనీ విని ఎరగని రీతిలో ఇక్కడ అధిక సంఖ్యలో 10,000 మందిగా పైగా అయితే కార్యకర్తలు అందరూ కూడా హాజరయ్యేందుకు ఇక్కడికి సభా ప్రాంగణం అయితే సిద్ధమైనటువంటి పరిస్థితి ఉంది. మొత్తం అంటే అతిరథ మహారథులు ఇచ్చేసేందుకు ఇక్కడ మొత్తం అంతా కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ముఖ్యంగా ఏదైతే బీజేపీ భావాలు, అలాగే ఈరోజు ప్రధానంగా వాజ్పేయి గారి పుట్టినరోజు పురస్కరించుకుని ఈరోజు బీజేపీలోకి జాయిన్ అయ్యేందుకు ఏదైతే విశ్వ హిందూ ధర్మ పరిరక్షణకి అలాగే రామసేన అధ్యక్షుడు ఉన్నటువంటి కంబాల శ్రీనివాసరావు గారు అయితే తమ అనుచర గణంతో భారీ ఎత్తున అయితే ఇక్కడ బీజేపీలో జాయిన్ అయ్యేందుకు అన్ని కూడా సన్నద్ధమైనటువంటి పరిస్థితి ఉంది. భారీగా ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా ఉందని చెప్పాలి. ముఖ్య నాయకులు ఏదైతే రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరితో బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరితో పాటు అలాగే కొంతమంది బీజేపీ ముఖ్య నాయకులతో పాటు భారీగా హాజరై ఈ రోజైతే వాళ్ళ సమక్షంలో ఈరోజు బీజేపీ కండువా కప్పుకునేందుకు ఆయన అంతా కూడా హిందూ ధర్మ పరిరక్షణ కోసమే తను చేస్తున్నటువంటి మొదట రాజకీయ ఆరంగేటంగా కూడా చెప్పవచ్చు. ఆయన ప్రధానంగా ఏదైతే ఆయన సాధారణంగా బీజేపీ నాయకులందరూ కూడా ఆహ్వానిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ సతీష్తో ప్రకాష్, RTV, గోకవరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.